మంత్రివర్గంలో లంబాడీలకు స్థానం కల్పించాలంటూ సేవలాల్ పార్టీ ఇక్కడ ధర్నా చేస్తూ ఉన్నటువంటి పరిశీలిస్తున్నాము. సో మరి దేనికోసం ఇలా డిమాండ్స్ ఏంది, అసలు ఏం జరుగుతూ ఉంది? లంబాడీలు అంటే ఇక్కడ ఎస్టీగా మరి మంత్రి సీతక్క గారు ఉన్నారు, మరి వాళ్ళకి ఎందుకు చూడట్లేదు అనే విషయాలు కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి అన్న, అసలు ఏంది మీ డిమాండ్స్ ఏంది, ఎట్లా చూస్తారు? ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చిందంటేనే ముఖ్యంగా లంబాడీలు వన్ సైడ్గా గిరిజన సంఘాలని లంబాడీ సంఘాలన్నీ కూడా పనిచేసి ఇవాళ కాంగ్రెస్ని అధికారంలో తీసుకొచ్చినాయి. అధికారంలో ఈ లంబాడీల ఓట్లు లేకుంటే ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేలు మంత్రులు ఎవ్వరు కూడా గెలిచేవాళ్ళు కాదు. ఒక్కసారి జాతి మీ విశ్వసనీయతని కోల్పోయిందంటే మళ్ళొక్కసారి మీరు క్షమించదు. కాంగ్రెస్ పార్టీ వాళ్ళ చేస్తుంది. మీరే అన్నారు ఇవాళ 60 కాన్స్టిట్యున్సీలో ఇవాళ లంబాడీలో ఓట్లేస్తే ఇవాళ అధికారంలో వచ్చామని. రేవంత్ రెడ్డి గారు ఆ రోజు సేవలాల్ జయంతి బంజారా భవన్లో ఇవాళ ఇంద్రమ్మ రాజ్యం వచ్చిందంటేనే ఇవాళ లంబాడీలు ఓట్లేస్తే వచ్చిందని చెప్తున్నారు. ఓకే, వాస్తవం, ఎవరు కాదలని వాస్తవాన్ని మీరు చెప్పారు, మీరు ఒప్పుకున్నారు. కానీ ఏదైతే ఇందిరమ్మ రాజ్యంలో మరి ఇవాళ లంబాడీలకు ఎందుకు న్యాయం జరగట్లేదు, లంబాడీలకు మంత్రి పదవి ఎందుకు ఇవ్వట్లేదు? ఇవాళ ఇంత పెద్ద 30 లక్షల జనాభా ఉన్న లంబాడీలో ఇవాళ వాళ్ళకున్న సమస్య ఏదని చెప్పుకోవడానికి మరి ఎవరి దగ్గరికి వెళ్తారు? ఇవాళ ఉన్నారు కదా సీతక్క అనేది ఇవాళ ఎస్టీలో ట్రైబల్లో ఒక కోయ కమ్యూనిటీ నుంచి మీరు ఆమెకు ఇవాళ మంత్రి పదవి ఇవ్వడాన్ని మేము స్వాగతించినాం. మేము సీతక్క ఇవ్వలేదు అనట్లే, కానీ సీతక్క గిరిజన మంత్రి కాదు, సీతక్క పంచాయతీరాజ్ శాఖ మంత్రి. ఇవాళ గిరిజన శాఖకు మంత్రి లేరు. మేమంటున్నాం ఆ గిరిజన శాఖ లంబాడీలకు ఇవ్వండి అంటున్నాం. లంబాడీలు వాళ్ళ సామాజిక వర్గానికి వాళ్ళ దగ్గరికి వెళ్తారు, వాళ్ళ కష్ట సుఖాలు ఏదైనా ఉంటే వాళ్ళకి చెప్పుకుంటారు. ఇవాళ మొన్ననే కొడంగల్లో ఏదైతే ఫార్మా ఇష్యూ జరిగిందో అక్కడ కంప్లీట్గా లంబాడీలే ఆ రోజు భూములు కోల్పోయే పరిస్థితికి వస్తే వాళ్ళ ధర్నాలు, నిరాహార దీక్షలు అన్నీ చేసి ఇవాళ ప్రభుత్వం మీద వాళ్ళు పెద్ద ఎత్తున తిరగబడితే వాళ్ళ మీద కేసులు అయినాయి. కానీ ఆ పరిస్థితి ఆ రోజు గిరిజన శాఖ మంత్రి ఒక లంబాడీ మంత్రి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు. అయినా మీరు ఇంకా అదే మేకపోతే గంభీర్యంతో మీరు ఇవాళ ముందుకెళ్తున్నారంటే మరి ఈ జాతి మీద ఏమైనా కక్ష కట్టినారా? మల్లికార్జున్ ఖర్గే గారైతే ఏంది, ఇవాళ ముఖ్యమంత్రి గారైతే ఏంది, మీరు ఇవాళ లంబాడీల సంక్షేమం పట్ల మీకేమైనా భిన్నాభిప్రాయం ఉందా? ఓట్లు వేసారు, లంబాడీల అధికారంలో మాకు తీసుకొచ్చారని మీరే అంటారు. మరి ఇవాళ లంబాడీలకు వాళ్ళ రిప్రజెంటేషన్ ఉండాలి మీ మంత్రివర్గంలో అని చెప్పేసి సామరస్యంగా రిలే నిరాహార దీక్షలు ఇవాళ యూనివర్సిటీలో అయితే ఏంది, ఢిల్లీలో అయితే ఏంది, హైదరాబాద్లో ఏంది, మీ పలు సందర్భాల్లో పలు రకాలుగా మీ ఇల్లు ముట్టడి కూడా కార్యక్రమం చేసుకున్నారు మంత్రి పదవి వల్ల. అయినా ఇవాళ మీకు ఆ లంబాడీలకు మంత్రి పదవి ఇవ్వాలనే ఇవాళ మీకు ఒక నిర్ణయం మీరు తీసుకోకుంటే మరి పార్టీ నష్టపోదా? మేము కాంగ్రెస్ పార్టీకి ఇవాళ ఇందిరమ్మ రాజ్యం అంటేనే లంబాడీలు ఓట్లేస్తే వచ్చింది. ఇవాళ ఇందిరమ్మ అంటేనే లంబాడీలు, ఇందిరమ్మ ఆ రోజు రిజర్వేషన్ ఇచ్చింది లంబాడీలకు అని చెప్పేసి లంబాడీలు ఈ రోజుకి పెద్ద ఎత్తున ఒక ఓటు బ్యాంకు ఉంది కాంగ్రెస్ పార్టీకి. మరి మీరు ఆ ఓటు బ్యాంకుని దూరం చేసుకోవాలనుకుంటున్నారా? మీ వాళ్ళ కాంగ్రెస్ పార్టీ కావాలని చెప్పేసి ఇవాళ లంబాడీలతో ఇవాళ కొరివితో తలగిక్కున్నట్టు లంబాడీలతోటి ఇవాళ మీరు గొడవ పెట్టుకొని లంబాడీలకు దూరం కావాలని కోరుకుంటున్నారా? మేము ఇవాళ యూనివర్సిటీ వేదికగా మేము ఆల్ ఇండియా ట్రైబల్ చేసి నేను యూనివర్సిటీ వ్యవస్థాపకునిగా మేము ఇవాళ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం, మీకు ఒక అవకాశం ఇస్తున్నాం. ఎందుకంటే మేము కూడా కాంగ్రెస్ పార్టీకి ఓట్లేసి గెలిపించినాం. మేము కాంగ్రెస్ వాదిగా చెప్తున్నాము. మీరు చేసే తప్పుల వల్ల మళ్ళీ ప్రజలకు మళ్ళీ అధికారంకు దూరం కావద్దు. ప్రజలకు మీరు మళ్ళీ సేవ చేసే భాగ్యాన్ని మీరు దూరం చేసుకోకండి. మేము ఇప్పటికీ ప్రభుత్వానికి విజ్ఞప్తులు చేస్తున్నాం, మీకు ఒక్కసారి మనవి చేసుకుంటున్నాం. మీ పునరాలోచన చేయండి. మీరు లంబాడీలకు ఓట్లు ఇవాళ మంత్రి పదవి ఇవ్వకుండా మీరు వచ్చే ఎన్నికల్లో మీరు ఏ అంశం మీద మీరు ఎన్నికలకు వెళ్తారు? ఏ అంశం మీద మీకు రేపు లంబాడీలకు ఓట్లు అడుగుతారు? మీరు ఇవాళ మంత్రి పదవి లంబాడీలకు ఇవ్వకుండా లంబాడీ నియోజకవర్గాలు ప్యూర్గా తీసుకుంటే ఇవాళ ఈ తెలంగాణ ఉమ్మడి 10 జిల్లాల్లో ఇవాళ లంబాడీ లేని కాన్స్టిట్యున్సీ లేదు. ఇవాళ అచ్చంపేట అయితే ఏంది, కల్వకుర్తి అయితే ఏంది, జడ్చర్ల అయితే ఏంది, కొడంగల్ అయితే ఏంది, మక్తల్ అయితే ఏంది, పరిగి అయితే ఏంది, తాండూరు అయితే ఏంది, నారాయణపేట అయితే దేవరకద్ర అయితే ఏంది, కొల్లాపూర్ అయితే ఏంది, దేవరకొండ అయితే ఏంది, ఇవాళ ఖమ్మం అయితే ఏంది, పాలేరు అయితే ఏంది, ఇవాళ డోర్నకల్ అయితే ఏంది, మహబాద్ అయితే ఏంది. ఇవాళ లంబాడీ లేనిది ఎక్కడ? నీ ములుగు అయితే ఏంది, ఎక్కడ లేరు లంబాడీలో. ఆదిలాబాద్ తీసుకుంటే ఖానాపూర్ అయితే ఏంది, బోత్ అయితే ఏంది, ఆసిఫాబాద్ అయితే ఏంది, ఇక్కడ నిజామాబాద్ తీసుకుంటే బాన్స్వాడ అయితే ఏంది, కామారెడ్డి అయితే ఏంది, ఎక్కడ లేరు లంబాడీలు. సంగారెడ్డి అయితే ఏంది, సిద్దిపేట అయితే ఏంది, గజ్వేల్ అయితే ఏంది, లంబాడీలు ఏంది ఎక్కడ?
లంబాడీలో ఓట్లేస్తే ఇవాళ అన్ని పార్టీలు లంబాడీల వైపు చూస్తున్నాయి. ఇవాళ బీజేపీ బీఆర్ఎస్ పార్టీలు మేము లంబాడీలో ఇవాళ రావాలంటే ఖచ్చితంగా లంబాడీలను దగ్గర చేసుకోవాలని చెప్పేసి వాళ్ళు రోజు పొద్దున్న లేస్తే లంబాడీల జపం చేస్తుంటే శివలాల్ జయంతిల పేరిట ఇవాళ లంబాడీల తీజు ఉత్సవాల పేరిట లంబాడీల ఏ ప్రోగ్రాంలో ఉన్న వాళ్ళ తాండాలకు వస్తుంటే మీ దగ్గరకు వచ్చిన లంబాడీలను మీరు దూరం చేసుకుంటున్నారు. మీది ఇది దౌర్భాగ్యం అనుకోవాలా, మీ దుర్మార్గం అనుకోవాలా, మీ మూర్ఖత్వం అనుకోవాలా? మేము మళ్ళీ మీకు కూడా డిమాండ్ చేస్తున్నాం. మీ నిర్ణయం ఇప్పటికైనా మించిపోయింది ఏం లేదు. ఇంకా మంత్రులు ఉన్నాయి, గిరిజన శాఖ ఉంది, ఇంకా చాలా శాఖలు ఖాళీగా ఉన్నాయి. ఆ శాఖల లంబాడీలకు ఖచ్చితంగా మీరు మంత్రి పదవి ఇవ్వండి అని చెప్పి కోరుతున్నాం. రేవంత్ రెడ్డి గారు విజ్ఞప్తి చేస్తున్నాం. మల్లికార్జున ఖర్గే గారు మాట వినకండి. ఆ ముసలోనికి ఓట్లు వేయలేదు అక్కడ గుల్బర్గాలని 10 సార్లు ఆయన ఎమ్మెల్యే అయ్యిండు, 10 సార్లు ఆయన గెలిపించారు. ఒక్కసారి ఓడిపోతే లంబాడీల మీద వేస్తాడా? 10 సార్లు గెలిపించిన లంబాడీలను నువ్వు గుర్తుపెట్టుకుంటావా? ఒక్కసారి నీ నీ దాని పనితనం లేక నువ్వు ఓడిపోయింటావు. గుల్బర్గా అంటేనే లంబాడీల అడ్డాది. గుల్బర్గా చించోలి, ఎస్, అక్కడ ఆయన ఓడిపోయిండట ఎప్పుడో ఒకసారి. అంటే ఈ దేశంలో ఎవడు ఓడిపోలేదు, వీడు ఒక్కడే ఓడిపోయాడు. మరి 10 సార్లు నేను గెలిపించినప్పుడు నువ్వేం రుణం తీర్చుకున్న వాళ్ళది? వెస్ట్ ఫెలో మల్లికార్జున ఖర్గే. ఇవాళ నీ దగ్గరకు వచ్చి రిప్రజెంటేటివ్ చేయకపోతే మేము ఆల్రెడీ ఎస్టీలకు ఇచ్చినా అంటాం. నీకేముందారా తెలివి? నీకేముందారా? ముసలి నక్క అడుగుతున్నాం. నీ ముసలి 100% అంటారు. జాతి ద్రోహం చేస్తే పెద్ద అయినా లేదు, చిన్న అయినా లేదు. మేము కాంగ్రెస్ పార్టీ లాయల్, మేము కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంక్. ఇవాళ లంబాడీలు కాంగ్రెస్ పార్టీకి ఓటు బ్యాంక్ అనే విషయాన్ని ఎవరైనా కాదనగలరా? మేము ఇవాళ కాంగ్రెస్ వాదిగా చెప్తున్నాం. రాహుల్ గాంధీ ఇవాళ మీకు ఏఐసిసి అధ్యక్ష పదవి కట్టబెట్టాడు. ఇవాళ సీఎం గారికి రేవంత్ రెడ్డి గారికి ఇవాళ శివం పదవి ఇచ్చారు. మీరు కాంగ్రెస్ పార్టీని కాపాడుకోండి, ఏ వర్గాలకు ఏం కావాలో చెయ్యండి, మన ఓటు బ్యాంకుని మీరు అట్లాగే ఇంకా ఎక్కువ చేసుకోండి అని చెప్తున్నారు. కానీ ఉన్న ఓటు బ్యాంకుని మీకు ఏమన్నా దూరం చేసుకోమని చెప్పారా మీరు మంత్రి పదవులు ఇవ్వకుండా? ఇవాళ ఇక్కడ ఉన్న ముఖ్యమంత్రి పదవి ఇవాళ రాష్ట్రంలో ఏం చేయాలన్న డబ్బులు లేని సందర్భంలో ఏం చేయలేకున్నారు. మరి ఇవాళ లంబాడీలో ఒక మంత్రి పదవి ఇస్తే ఏమన్నా మీ గవర్నమెంట్లో ఏమన్నా సంక్షోభం ఏర్పడుతుందా? ఏమైనా నిధుల కొరత వస్తుందా? లంబాడీలకు ఇస్తే ఏమైనా ఈ రాష్ట్రాన్ని దోచుకోపోతాడా? లంబాడీలకు ఒక మంత్రి పదవి ఇస్తే నిర్ణయాధికారమే వాడి చేతిలో పోతుందా? వాడు ఒక మీ సహచార మంత్రి అవుతాడు. ఇది మనోభావానికి సంబంధించింది, మంత్రి పదవికి సంబంధించింది కాదు. ఇక్కడ మీకు ఏదైనా కక్షలు కార్పణ్యాలు వ్యక్తిగతంగా ఉంటే వాళ్ళ మీద తీసుకోండి. మీరు జాతి మొత్తానికి కూడా మీరు మంత్రి పదవులు ఇవ్వము, మనోభావాలు ఆత్మగౌరవం దెబ్బతీస్తాం, మనోభావాలు దెబ్బతీస్తామంటే ఇవాళ చూసుకుండడానికి ఇక్కడ ఎవరు సిద్ధంగా లేరు. మీరు చాలాసార్లు అప్పీల్ చేస్తూ ఉన్నారు, మరి ఇప్పటివరకు ఎందుకు స్పందించట్లేదు? ఇప్పటి వరకు కాదు, మొట్టమొదటిగా ప్రభుత్వం వచ్చినప్పటి నుంచే యూనివర్సిటీ వేదికగా డిమాండ్ చేసినాం, యూనివర్సిటీ వేదికగా ప్రెస్ మీట్లు పెట్టినాం, అదేవిధంగా అన్ని శాఖల మంత్రులకు ఇచ్చినాం. ఇప్పుడు మీరు లంబాడీలకు ఒక మంత్రి పదవి ఇవ్వకపోతే వాళ్ళ మనోభావాన్ని ఆత్మగౌరవం దెబ్బతీయలేరు, కానీ మీ ఆ అధికారాన్ని మాత్రం కాపాడుకోలేరు అనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. మంత్రులు వెంకటరెడ్డి, మంత్రులు మన జూపల్లి కృష్ణారావు, మంత్రులు శ్రీధర్ బాబు, మంత్రులు పొన్నం ప్రభాకర్ మీరు గెలవాలంటే లంబాడీల ఓట్లే అవసరం. ఉత్తమ్ కుమార్ రెడ్డి నీ భార్య పద్మావతి గెలవాలంటే లంబాడీల ఓట్లు కోదాడ హుజూర్ నగర్ లేకుంటే నువ్వు గెలవలేవు. ఇవాళ మంత్రి పదవి కావాలని నువ్వు నిరాహార దీక్ష చేయాలి. ఉత్తమ్ కుమార్ రెడ్డి, వెంకటరెడ్డి నువ్వు డిమాండ్ చేయాలా, పొన్నం ప్రభాకర్ నువ్వు డిమాండ్ చేయాలా లంబాడీలకు కావాలని. ఇవాళ లంబాడీ సంఘాలు వచ్చి ధర్నాలు చేయడం కాదు, మీరు చేయాలా ఇవాళ మంత్రులుగా. మీరు వచ్చినాయి శాఖలు అని చెప్పేసి అయితే ఈ మూడు నాలుగు పుచ్చటనే మీది, గుర్తుపెట్టుకోండి. ఇవాళ మాకు శాఖలు వచ్చినాయి, మాకు పదవులు వచ్చింది కదా, లంబాడీలకు ఎటు పోతే ఏంది అని మీరు నోరు మూసుకొని కూర్చుంటే ఈ పదవులు అనేటివి మీకు 3-4 ముచ్చటనే, గుర్తుపెట్టుకోండి. ఈ 10 తెలంగాణలో 10 జిల్లాల్లో ఉన్న ఏ మంత్రి అయినా ఏ ఎమ్మెల్యే అయినా మీకు ఇదే చివరి అవకాశం, చివరి ఎన్నికలు అనే విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోండి అని చెప్పేసి చెప్తున్నాను. ముఖ్యమంత్రి గారు లంబాడి బిడ్డలు మా కోట్లేసి గెలిపించారు మీరు అన్నట్టుగానే తన నోటి నుంచి అన్నారు. కానీ మరి అలాంటి లంబాడి బిడ్డలు ఎందుకు పట్టించుకోవట్లేదు? వాళ్ళకు ఒక మంత్రి పదవి ఇవ్వడానికి ఏం అడ్డొస్తా ఉంది? మేము అదే అడుగుతున్నాం ముఖ్యమంత్రి గారిని. మీకు అంత మంచి ఒపీనియన్ ఉన్నప్పుడు, మీకు అంత ఇందిరమ్మ రాజ్యం తెచ్చింది లంబాడీలు అయినప్పుడు, మీకు ముఖ్యమంత్రిగా మీకు ఏదైనా లంబాడీలకు పదవి ఇవ్వడానికి ఎవడైనా అడ్డొస్తున్నా అంటే చెప్పండి. మేము పోయి వాని ఇంటి ముందు ధర్నా చేస్తాం, మేము పోయి వానికి డిమాండ్ చేస్తాం, మేము రాహుల్ గాంధీ గారికి తీసుకెళ్ళండి, మేము మాట్లాడతాం. కానీ మేమేమంటున్నామంటే మేము కొట్లాడి మిమ్మల్ని అధికారంలో తీసుకొచ్చినాం, మా ప్రజల్ని ఆ రోజు మెప్పించి ఒప్పించి మీకు ఓట్లు ఇప్పించినాం ఊరూరా తిరిగి. మాకే ఇవాళ లంబాడీలకు ఏం చెప్పాలో మాకు అర్థం కాలేని పరిస్థితి ఉంది.
కాబట్టి మేము కూడా రేపటి నాడు మేము కూడా నువ్వు అణగదొక్కుతా ఉంటే మేము అణిచివేసుకోవడానికి, లేదంటే మమ్మల్ని నువ్వు పాతాళం తొక్కుతుంటే కూడా హాయిగా ఉందని జైజేలు కొట్టడానికి ఎవరు సిద్ధంగా ఉన్నారు. మనిషి అనేది ఈ తెలంగాణ అనేది ఇది పోరాటాల గడ్డ. ఈ పోరాటాల గడ్డలో నువ్వు ఏ హక్కుల కొరకైనా పోరాడతారు, ఎవరినైనా నిలదీస్తారు. నువ్వు మంచి చేస్తే నేను నెత్తి మీద పాలు పోస్తారు, కానీ నిన్ను భుజాన ఎత్తుకొని ఊరూర తిరుగుతారు. కానీ నువ్వు ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తా, మనోధైర్యాన్ని దెబ్బతీస్తా, లేదంటే మిమ్మల్ని పురుగులా చూస్తా, లేకుంటే మిమ్మల్ని తీసేస్తా కరేపాకులా అంటే చూసుకోవడానికి ఈ కమ్యూనిటీ చిన్న చిత్క కమ్యూనిటీ కాదు. 30 లక్షల కమ్యూనిటీ, 30 లక్షల జనాభా ఉన్న కమ్యూనిటీ. ఎంతో చదువుకున్న ఆఫీసర్లు ఉన్నారు, ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇవాళ ఈ తెలంగాణ మూమెంట్ జరిగిందంటేనే ఉస్మానియా యూనివర్సిటీలో లంబాడీ బిడ్డలు ముందున్నారు. వాళ్ళ ఆత్మ బలిదానాలు ఉన్నాయి. ఇవాళ రజాకారులను తరిమి కొట్టిన లంబాడీలు వీళ్ళు, ఠాను నాయక్ లాంటి వాళ్ళు. ఇవాళ భారతదేశంలో మొగులుసులను తరిమిన వీరులు బంజారాలు. ఈ బంజారాలు ఎక్కడ ఎవరికి కాంప్రమైజ్ కాలేదు భారతదేశ చరిత్రలో. కాబట్టి బంజారాల చరిత్ర ఎవడు రాయలేదు. ఎవరికి బ్రిటిష్ వానికి కాలే, మొగుల్స్లా కాలే, బ్రిటిష్ తొత్తులు రాయలే, మొగుల్స్ తొత్తులు రాయలే వీళ్ళ చరిత్రని. మీరు వాళ్ళ చరిత్ర మీరు రీసెర్చ్ చేస్తే లంబాడీలు ఎందుకు అడవులు బాటపట్టారంటే ఆనాడు విదేశీయులైనటువంటి మొగుల్స్లని బ్రిటిష్లను తరిమినందుకే వాళ్ళ మీద వీళ్ళ క్రిమినల్ ట్రైబ్స్ అని ముద్ర వేసిపోయినారు. ఈ చైతన్యం వాళ్ళలో ఉంది, ఈ ధీరత్వం వీరత్వం వాళ్ళలో ఉంది. కలబడి నిలబడతారనే కుట్రలతోటే ఇవాళ అణచాలని చూస్తున్నారు పదవులు ఇవ్వకుండా. కానీ మీరు ఇలాగే అణచివేస్తే ఒకనాడు తెలంగాణకు ముఖ్యమంత్రి ఏది ఈ లంబాడి బంజారా బిడ్డలనే విషయాన్ని కూడా మీరు రాసి పెట్టుకోండి. గోల్కొండ కిలా మీద ఈ లంబాడీలు జెండా ఎగరవేస్తారని చేసి నేను గంటబద్ధంగా చెప్తున్నాను.